హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. సో ఐ నో మీకు చాలా డౌట్స్ ఉన్నాయి లీగల్గా అండ్ ల్యాండ్స్ మీద అని చెప్పేసి ఈరోజు మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేయాలి అని అంటే ఒక పర్ఫెక్ట్ లాయర్ అయితే మనతో ఉండాలి కదా. ఆయన చెప్పే సజెషన్స్ కానివ్వండి అండ్ ఇచ్చే గైడెన్స్ కానివ్వండి ప్రాపర్గా ఉంటేనే మీ పని అనేది జరుగుతుంది, అవునా కదా. సో ఆ లాయర్ ఎవరో కాదండి, ఈ రోజు మనతో మన సోషల్ పోస్ట్ స్టూడియోలో ఉన్నారు కళానిధి సంజీవ్ కుమార్ గారు. హీఈస్ ద సీనియర్ మోస్ట్ హైకోర్ట్ అడ్వకేట్ అనమాట. సార్ టైం మన కోసం తీసుకొని అండ్ మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయడానికి ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ఒకవేళ మీరు సార్తో మాట్లాడాలి అని అంటే సార్ అడ్రస్, సార్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను. లీగల్ అడ్వైజర్స్కి మాత్రం మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి, ట్రస్ట్ మీ. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదామా, సార్ని వెల్కమ్ చేద్దామా. హలో సార్. హలో, ఎలా ఉన్నారు? సార్ చాలా మంది లేఅవుట్ ప్లాట్స్ తీసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు చిన్న చిన్న మిస్టేక్సే కాదు, చాలా పెద్ద పెద్ద మిస్టేక్స్ చేసి తర్వాత ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు చేసే బ్లండర్ మిస్టేక్స్ ఏంటంటారు? లేఅవుట్ ప్లాన్ తీసుకునేటప్పుడు ఎవడైతే రియల్ ఎస్టేట్ వాడు ఉంటాడు కదా, వాడు వెంచర్ చేసి ప్లాట్లుగా చేసి ల్యాండ్లో అమ్ముతుంటాడు జనానికి, కస్టమర్లకి. అవును సార్. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లేఅవుట్ ప్లాను అప్రూవల్ చేయాల్సింది హెచ్ఎండిఏ. మన దగ్గర రేరా ఉంది, ఆంధ్రాలో డిటిడిసి ఉంది. ఈ ముగ్గురు బాడీస్ వీళ్ళు గవర్నమెంట్ బాడీస్. వీళ్ళు ఈ గవర్నమెంట్ బాడీస్లో వాళ్ళు లేఅవుట్ పరిశీలించిన తర్వాత ఇది పట్టా భూమే లేదా అసైన్ ల్యాండ్సా నిర్ధారించాల్సిన ఎవరు? గవర్నమెంట్ బాడీ వాళ్ళే. ఒక్కసారి గుర్తుపెట్టుకో, లేఅవుట్ ప్లాన్ అవ్వగానే కింద టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సంతకం ఉంటుంది, గ్రీన్ సిగ్నేచర్ పెట్టి సంతకం పెడతాడు. అంటే దిస్ ఈజ్ కాల్డ్ పక్కా ల్యాండ్. ఈ ల్యాండ్లో మనం ప్లాట్లు కొనుక్కోవచ్చు అనే ఒక పార్ట్ ఆఫ్ గ్యారంటీ. ఒకవేళ మీకు హెచ్ఎండిఏ కనుక, రేరా కనుక, డిటీసీలో కనుక ప్రాపర్టీస్ కొంటే వాళ్ళు సర్టిఫైడ్ చేస్తే మీరు కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు. ఒకవేళ నువ్వు ఇందాక అన్నట్టుగా ఏమైనా అలాంటి వాళ్ళు ఏమి చేయకుండా మీరు కొంటే మోసపోతారు. ఏది లేఅవుట్లో లేఅవుట్ ప్లాన్స్ ఎప్పుడూ కూడా హెచ్ఎండిఏ, రేరా, డిటీసీ వీళ్ళ ముగ్గురు అథారిటీస్, వీళ్ళు ముగ్గురు గవర్నమెంట్ బాడీస్. ఈ ముగ్గురు బాడీస్లో ఉన్న వాళ్ళ దగ్గరే మీరు ప్రాపర్టీస్ కొనండి. వాళ్ళే సర్టిఫై చేస్తారు. రేపొద్దున ఏమైనా బాధ్యులు వాళ్ళే. కోర్టులో కేసు వేయాలంటే వీళ్ళ మీదే వేయచ్చు. ప్లస్ బిల్డర్తో కూడా పాటు, బిల్డర్ ఎట్లా వేస్తాం, బిల్డర్తో పాటు వీళ్ళు కూడా ఏదైనా తేడా జరిగితే. కానీ జనరల్గా గవర్నమెంట్లో అథారిటీసు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళ దగ్గర ఎటువంటి మోసాలు ఉండవు. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళ జాబులు పోతాయి. గవర్నమెంట్ అథారిటీస్ అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళు కూడా బిల్డర్లు కూడా కొన్ని వేల లక్షల ఎకరాల భూములు కొంటున్నప్పుడు వాళ్ళు ప్రాపర్గానే కొంటారు, లేఅవుట్లు చూసే కొంటారు. లేఅవుట్ ప్లాన్ అంటారు. లేఅవుట్ ప్లాన్ వాళ్ళ జనరల్గా నేను ఉన్నాను, నాకు లేఅవుట్ ప్లాన్ చూపించి నేను కొంటానండి. లేఅవుట్ ప్లాన్ అప్రూవల్ నేను కొంటానా? అప్రూవల్ ప్లాన్ కొంటే రేపు పొద్దున ప్రాపర్టీ ప్రాబ్లం రాదా? కాబట్టి లేఅవుట్ ప్లాన్లు చూసి కొనుక్కోండి, ఎవరు కూడా మోసపోకండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైంని మా ప్రేక్షకుల కోసం, మా కోసం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు ప్రేక్షకుల కోసం ఏమైనా ఇంకా చెప్పాలనుకుంటున్నారా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. మళ్ళీ నేను మంచి లేటెస్ట్ అప్డేట్స్ మళ్ళీ ప్రేక్షకుల కోసం అన్ని ఎప్పటికప్పుడు నేను జడ్జిమెంట్స్ అవి స్టడీ చేస్తుంటాను. నేను రోజు కూడా ఎర్లీ మార్నింగ్ 5కి లేచి 1 గంట 2 గంటల మటుకు మొత్తం ప్రేక్షకుల కోసమే నేను కేటాయిస్తాను. నేను అన్నీ కూడా వెరిఫై చేసి అన్నీ చూస్తుంటాను. ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వం అయినా సరే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఏం జరుగుతుంది, ప్రేక్షకులు ఏ రకమైన వాళ్ళు అప్డేట్ చేస్తున్నవన్నీ కూడా నేను ప్రేక్షకుల ముందు పెడతాను. ఏదైనా కూడా ముందు అన్ని అప్డేట్ చేసి చెప్తానని నేను కోరుకుంటున్నాను. ఓకే, మన వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే సార్? ఖచ్చితంగా నా కాంటాక్ట్ నెంబర్స్ ఆల్రెడీ మీ వీడియోలో డిస్ప్లే చేస్తారు. ఆ నెంబర్ చూసి ఎవరైనా నాకు కాంటాక్ట్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళకి నేను సహాయం చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం.